వాడు నీ గర్భములో ఉన్నంత వరకు నీవు ఏం చేయకూడదు, ద్రాక్షరసం తాగకూడదు. జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే నాశనము వారి జరిగి రానియకుండా ఏం చేస్తాడు, లైకర్త మీద వారికి జయములు కలుగు చేయనట్లుగా ఎదిరించే శక్తిని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. నడుము బిగించుకోవడం ఏం చేస్తాడు, నడుము బిగించుకున్నది ఉపవాసం ఉంటారా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేదని చూసుకుంటారు. ఎందుకు అంటే ఉపవాసంలో అయిపోయింది అంటే అని చూసుకోవడానికి. మన జీవితంలో స్థిరమైనటువంటి హృదయం కలిగిన వాళ్ళని దేవుడి యొక్క ఆజ్ఞల మార్గంలో మనము నడిపించుకోవాలి. స్థిరమైనటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ళని దేవుడిని మనము హత్తుకోవాలి. హత్తుకోక ఈ మనస్సు ఏం చేస్తుందో తెలుసా, అన్ని చూచిన వాటిని అన్నింటినీ ఆశిస్తుంది. చూసిన వాటిని అన్నిటి ఏం చేస్తుందో తెలుసా, జారిపోతుంది. మన మనసు జారిపోకుండా స్థిరమైనటువంటి